దారి తప్పేటువంటి పిల్లల్ని దారిలో పెట్టడం, క్రమశిక్షణ తప్పే పిల్లలకి క్రమశిక్షణ నేర్పటం, బాధ్యతగా ఉండమని చెప్పటం, పిల్లల ఎడల ఉపాధ్యాయులు చేయాల్సిన పని. తామే దారి తప్పుతామంటే ఏ సంకేతం ఇస్తున్నారు, ఏ సందేశం ఇస్తున్నారు? ఎప్పటికప్పుడు మోడర్న్ ఎక్విప్మెంట్ని వాడేటువంటి విధంగా పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సింది టీచర్లు. మాకే చేత కావట్లేదంటే వాళ్ళేం టీచర్లు? అవసరమైతే 4 నేర్చుకోవాలి. ఇదివరకు మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో టీచర్లు లెక్కలు కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ చూసేవాళ్ళం మేము. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు రాత్రి పగల కుస్తీ పడతా ఉండేవాళ్ళు. రెండో రోజున స్కూల్లో చెప్పాల్సినటువంటి పాఠాల గురించి నోట్సులు తయారు చేసుకునేవాళ్ళు, చార్టులు తయారు చేసేవాళ్ళు, అవన్నీ తీసుకొచ్చి నేర్పేవాళ్ళు. అలాంటిది ఇవాళ మ్యాక్సిమం లేదు. గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ఇస్తుంటే కూడా పాఠాలు చెప్పడానికి బద్ధకం అయిపోయింది. దానికి తోడు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని, వేల నుంచి లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళని తమ తరపున ఒక డూప్లికేట్ గాని పెడుతున్నారు అక్కడ పాఠ్యాలు చెప్పడానికి. చివరికి అటెండెన్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని వేయమంటే యాప్ డౌన్లోడ్ ఎందుకు, లేకపోతే కనుక దానికి ఏంటి మాకు సరిగ్గా ఓపెన్ కావట్లేదు, ఆన్ కావట్లేదు, ఫోన్ డేటా చేయట్లేదు అని. దానికి ఈనాడు జ్యోతి సిగ్గు లేకుండా దాన్ని ప్రోత్సహించడం. ఏమని? వాళ్ళకి కుదరట్లేదు, వాళ్ళ డేటా ఎందుకు ఖర్చు పెట్టాలి? 300 రూపాయలు 200 రూపాయలు డేటా ఖర్చు పెట్టుకోలేరా? రోజు వాళ్ళు దాంట్లో ఏం చూడట్లేదా? లేకపోతే అది వాడటం చేత కాకపోతే ఇంకేం టీచింగ్ చెప్తారు వాళ్ళు? రేపు పొద్దున ఈ పిల్లలు ఏం చేయాలి? రోజు మళ్ళీ బలపం ముచ్చుకుని, లేకపోతే ఆఫీసుల్లో కూడా పుస్తకాలు, పేపర్లు, ఫైళ్ళు తయారు చేసుకోవాలా? అలా చేత కాదన్నటువంటి వాళ్ళు టీచింగ్కి ఏం పనికి వస్తారు? వాళ్ళని అట్లాగా ప్రోత్సహిస్తున్నటువంటి పత్రికలు ఏం చెప్పదలుచుకున్నాయి? కొంచెం మనం మానవత్వంతో ఆలోచిద్దాం. ప్రజలు ఇవాళ రోజున అల్ట్రా మోడర్న్ యుగంలో చచ్చిపోతున్నారు. ఒకవైపున పరుగులు పెడుతున్నారు. యువతరానికి ఎంత కొట్టుకు సస్తున్నా, శిక్షణ ఎంత తీసుకుంటున్నా చాలక ఇంకా 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 రోజు 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 తపన పెరిగిపోతూ ఉంటే, టెక్నాలజీ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతుంటే, ఆ టెక్నాలజీలో ఉండేటువంటి ఒక చిన్న పని, బాధ్యత, వాళ్ళ ఫేసు వాళ్ళు ఫోటో తీసుకోవడం, దానికి కూడా సమస్య. దాన్ని ఇక్కడ పేపర్లు నిస్సిగ్గుగా ప్రోత్సహించడం. వాళ్ళ వెనకాల కుట్ర తెలుసు. ఎందుకు? స్కూల్కి అటెండ్ కాకుండా ఎగ్గొట్టడం, లేదంటే కనుక టైంకి ఎందుకు రావాలి అన్నటువంటి తత్వం వాళ్ళకి. అందుకని అక్కడ పెట్టుకొచ్చింది దాన్ని. అదేమంటే అదేది ఫింగర్ వేస్తున్నారు. కరెక్ట్, వస్తున్నారు, అటెండెన్స్కి సంతకం ఫింగర్ వేసేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫేస్ రికగ్నైజేషన్ ఎప్పటికప్పుడు ఏ గంటకా గంట అంటే అక్కడే ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు అది తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంటే దాన్ని ప్రోత్సహిస్తా పత్రికలు చేస్తున్నటువంటిది ఒక ఇది. టీచర్లు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ తయారు చేసిన వాళ్ళమే మేమందరం. రాత్రి పగలు కష్టపడుతుంటే 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటిది మీకు చక్కటి లైఫ్ వచ్చింది. ఒకప్పుడు బతకలేక బడిపంతుల నుండి ఇవాళ బ్రతక నేర్చిన బడిపంతులు ఉద్యోగానికి వచ్చారు. ఇవాళ రోజున భావి భారత పౌరుల్ని తయారు చేయాలంటే మీరు అప్డేట్ అవ్వాలి, వాళ్ళని అప్డేట్ చేయాలి. అలా కాకుండా ఇది కూడా మేము అప్డేట్ అవ్వం, మేము మూర్ఖంగా ఉంటాం, మొండిగానే ఉంటామంటే ఎవరి కోసం చేస్తున్నట్టు? సమాజాన్ని బాగు చేయాలా టీచర్లు? సమాజాన్ని బాగు చేయడం అనేసి నిన్న ఆవిడెవరో టీచర్ గారు చెప్పుకొస్తుంది, మాకు ఇదే డ్యూటీ పెడితే ఎట్లాగా అన్నటువంటిది. ఏంటది? డ్యూటీలో పార్ట్ కాదా? నీ స్కూల్ బాగు చేసుకొని నువ్వు నేర్పకపోతే రేపు పొద్దున ఇంటిని బాగు చేసుకోవడం పిల్లలకి ఎవరు నేర్పుతారు? అదే సందర్భంలో నీ స్కూల్లో నీ క్రమశిక్షణ లేకపోతే బయట వాళ్ళ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? టీచర్ అంటే మేము భవిష్యత్తులో ఎట్టా బ్రతకాలో నేర్పేటువంటి వాళ్ళు. అందరూ టీచర్లు ఇట్లా లేరు. 100కి 70 మంది బాగానే ఉన్నారు. ఒక 30 మంది తాము నాశనం అవుతూ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆ 30 మంది అనేటువంటిది మీరే చెప్తూ ఉంటారు కదా టీచర్లు, విష పురుగులు సమాజంలో ఉంటాయి, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని. మీ మధ్యన చేరుతున్న విషపు పురుగులకి మీరు బలి కాకుండా, సమాజాన్ని బలి కానీయకుండా చూడండి. బాధ్యత కలిగిన టీచర్లందరికీ చేతులెత్తి మొక్కుతూ అడుగుదాం.